I say to the whole world, India will identify, track and punish every terrorist. యుద్ధం మొదలు పెట్టాం. ఎందుకంటే పహల్గాం దాడిలో మన ఆడపడుచుల నుదుటి బొట్టు తుడిచేసిన ఉగ్రవాదులను కుక్కల్లా చంపి ప్రతీకారం తీర్చుకోవాలని. మరోసారి పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేలా జలకివ్వాలనుకున్నాం. యుద్ధానికి ముందు ప్రధాని మోదీ కూడా తీవ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెంటాడి వేటాడి చంపుతామన్నాడు. అంతే ఊపుగా యుద్ధాన్ని మొదలు పెట్టాం. కానీ ఏమైంది? మన వాళ్లను చంపింది పాకిస్తాన్ కుక్కలు. యుద్ధం భీకరంగా చేస్తోంది మనం. మన సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్ ను చీల్చి చెండాడుతున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు మన మీద బాంబు వేశాడు. నేను యుద్ధాన్ని ఆపేశాను. నేను 2 దేశాలకు చెప్పాను, మీరు యుద్ధం ఆపకపోతే నేను మీతో వ్యాపారం చేయను అని చెప్పాను. అంతే, ఒక్కటే మాటతో భారత్ యుద్ధం ఆపేసింది. నేను అణు యుద్ధాన్ని ఆపేశాను. భారత్ పాక్ యుద్ధం ఆగిందంటే ఆ క్రెడిట్ నాకే ఇవ్వాలని ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇది నిజమే అన్నట్లు భారత్ కాల్పుల విరమణకు ఒప్పుకుంది. ఎందుకంటే మోడీకి దేశం కంటే తన బినామీ అదానీ వ్యాపారమే ముఖ్యం. మేము మీతో వ్యాపారం చేయమని ట్రంప్ బెదిరించగానే వణికిపోయాడు మోడీ. మొన్నటి వరకు మోడీ అంటే వైల్డ్ ఫైర్ అని బత్తాయిలు తెగ డబ్బా కొట్టుకున్నారు. కానీ చివరకు మోడీ అంటే సీజ్ ఫైర్ అని తేలిపోయింది. యుద్ధం ఎందుకు మొదలు పెట్టాం? ఎవడో చెబితే మనం ఎందుకు ఆపాం? పాకిస్తాన్ మన 26 మందిని చంపిన టెర్రరిస్టులను అప్పగించిందా? పోనీ కాల్చి చంపామా? హఫీజ్ సయ్యద్, మసూద్ అజహార్లను పాక్ అప్పగించిందా? భవిష్యత్తులో తీవ్రవాద కార్యకలాపాలను చేయమని పాకిస్తాన్ హామీ ఇచ్చిందా? ఏదీ లేదు. ట్రంప్ ఒక్క ఫోన్ కాల్ చేయగానే వణికిపోయాడు మోడీ. కానీ మీడియా ముందుకొచ్చి పాకిస్తాన్ ను వణికించాం, లక్ష్యాలను సాధించామని చెప్పాడు మోడీ. పైగా విజయం సాధించామని చెబుతున్నాడు. అదంతా ఉత్తిదే. మోడీకి ధైర్యం లేదు. దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనలతో ప్రజలు తిరగబడతారని యుద్ధం మొదలు పెట్టాడు. కానీ అమెరికా బెదిరించగానే గజగజ వణికి లొంగిపోయాడు. మన సైన్యం శ్రమ వృధా అయింది. అమాయకులు చనిపోయారు. సైనికులు వీర మరణం పొందారు. కానీ మనం పాక్ ను పీచమనిపించలేకపోయాం. యుద్ధాన్ని కూడా మధ్యలోనే మోదీ ఆపేశారు. ఎందుకంటే ట్రంప్ బెదిరించాడు. మీతో వ్యాపారం చేయమని బ్లాక్ మెయిల్ చేశాడు. దాంతో అదానీ వ్యాపారాన్ని యుఎస్ చావు దెబ్బ కొడుతుందని భయపడ్డాడు. లేదంటే ఏదో రహస్యాన్ని అమెరికా బయట పెడుతుందని వణికిపోయి మీరు చెప్పినట్లే చేస్తాను సార్ అంటూ ట్రంప్ కు హామీ ఇచ్చాడు మోడీ. చివరకు ఈ యుద్ధంలో ట్రంప్ గెలిచాడు. మన ప్రమేయం లేకుండానే యుద్ధాన్ని ఆపేసినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారంటే మోదీ సత్తా ఏంటో అందరికీ అర్థమైపోయింది. అందరూ ఇందిరాగాంధీలు కాలేరు. దేశానికి దమ్మున్న ధైర్యమున్న లీడర్ కేవలం ఇందిరాగాంధీ మాత్రమే. నాడు ప్రజలు అడగకపోయినా పాకిస్తాన్ కాలు దువ్వితే అవే కాళ్లు విరగ్గొట్టి చేతిలో పెట్టిన ధీర వనిత. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా.